పెద్దల సభలో చిన్నోడు అన్న క్యాప్షన్ ఎంతవరకు మీరు నెరవేర్చగలిగారు? ఎందుకంటే ఈరోజు ఒక విద్యార్థులు ఒక నిరుద్యోగుల వెంట బల్మూరి వెంకట్ ఉన్నాడు అన్న దాన్ని ఈరోజు ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. కారణం ఏంటంటారు? ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది? నిరుద్యోగులకి మీకు మధ్య గ్యాప్ ఎందుకు? రవి గారు, నిరుద్యోగులకి నాకు ఎటువంటి గ్యాప్ లేదు. గ్యాప్ ఎక్కడన్నా ఎవరైనా సృష్టించుకుంటే ఆ గ్యాప్ ఉన్నదని చెప్పి నేను భావిస్తే తప్ప, కానీ అన్ఎంప్లాయిడ్ యూత్కి నాకు ఆ రోజు గ్యాప్ లేదు, ఈ రోజు గ్యాప్ లేదు. మీరు దగ్గర 4 గంటలు ఉన్నారు ఆఫీస్లో. ఎక్కడన్నా లోపలికి వచ్చేటోళ్ళకి నువ్వు ఎవరు అని చెప్పి ఎవరైనా ఆపడం కానీ లేదా విషయం ఎక్కడన్నా ఉండేనా? లేదు. ఎక్కడన్నా ఎవరు ఎక్కడ పోతున్నారు నేనైతే గమనించాను. ఇక్కడ అంత లేదు కానీ బట్ నేను కదా వచ్చిన దాంట్లో ప్రతి ఒక్కరికి కూడా మనం అపోజిషన్ లో ఉన్నప్పుడు మనం చేసే ప్రతి విషయాన్ని కూడా మనం చూపించుకోవచ్చు. అధికారంలో వచ్చినప్పుడు నేను ఒక ఆఫీసర్ని కలిసి ఏదన్నా పని నేను చేయించినప్పుడు నేను అది ప్రచారం చేసుకోలేను. బికాస్ యాజ్ ఎ గవర్నమెంట్ ఆ పని అవుతుంది, ఆ క్రెడిట్ గవర్నమెంట్కి రావాలి. మీరు అన్నట్టు ఈరోజు ప్రతి ఒక్కరు 60,000 పైచిలకు నియామకాలు ఈరోజు జరిగినాయి అని అంటే దానికి సంబంధించిన లీగల్ కేసెస్ కానీ దానికి సంబంధించిన ఇష్యూస్ కానీ అవన్నిట్లో కూడా బల్మూరి వెంకట్ పాత్ర కూడా ఉంటుంది కదా ఏదో ఒకటి. నాకున్న కొద్దిపాటు జ్ఞానము వాటి పట్ల సంబంధించిన డిపార్ట్మెంట్స్కి అయితే నేను కూడా ఏదైనా డిస్కస్ చేసి ఉంటాను కదా. ఆ సమస్యల్ని నేను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఆ ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్ళుంటాను కదా. ఆ సమస్యలు పరిష్కరించడంలో నాది కూడా ఏదో కొంత రోల్ ఉంటుంది కదా. కాబట్టి నా రోల్ ఇంత అంత అని చెప్పి ఈ రోజు యాజ్ అన్ ఎమ్మెల్సీ నేను దాన్ని బయటికి ప్రచారం చేసుకోలేను. ఎందుకంటే యాజ్ ఎ గవర్నమెంట్, యాజ్ ఎ యూనిట్ ఆ ఇష్యూస్ రిజాల్వ్ అయినప్పుడు 100% ఆ పేరు గవర్నమెంట్కి వస్తుంది. అండ్ మీరు అన్నట్టు అన్ఎంప్లాయిడ్ యూత్కి ఏదైతే నెక్స్ట్ వాళ్ళు అనుకుంటున్న ఇంకొద్ది నోటిఫికేషన్స్, జాబ్ క్యాలెండర్స్ కానివ్వండి, దానికి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ వర్గీకరణ అనేది మొదట్లో కొన్ని రోజులు ఉండే, దాని తర్వాత బీసీ రిజర్వేషన్ పైన ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఒకదానికి ఇంటర్లింకే ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఆర్టీసీలో ఆల్రెడీ శ్రామిక సంబంధించి, డ్రైవర్ సంబంధించి ఆల్రెడీ కొన్ని పోస్టర్ నోటిఫికేషన్ ఇచ్చింది. మధ్యలో జీపీఓది కొన్ని రిక్రూట్మెంట్స్ అయినాయి. ఇప్పుడు ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ దానికి సంబంధించి కూడా కొన్ని ఫైనాన్స్ క్లియర్ అయ్యి అది కూడా నెక్స్ట్ నోటిఫికేషన్స్కి రెడీగా ఉన్నాయి. ఎస్ఐ కానిస్టేబుల్ది కూడా దానికి కూడా రెడీగా ఉన్నాయి, దానికి నోటిఫికేషన్స్కి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా కొన్ని ఫైనాన్స్ క్లియర్ అయ్యి అవి కూడా నోటిఫికేషన్స్కి రెడీగా ఉన్నాయి. సో ఇవన్నీ ఏ ప్రాసెస్కి ఆ ప్రాసెస్ అవుతుంది. ఆ సంబంధించిన డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ వచ్చినప్పుడు దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ స్టూడెంట్స్ని తీసుకొని వెళ్ళి ఆ సమస్యల్ని పరిష్కరించడంలో బల్మూరి వెంకట్ వారానికి 3 రోజులు దానికే సమయం కేటాయిస్తా. కాకపోతే వెళ్ళినప్పుడు నేను యాజ్ అన్ ఎమ్మెల్సీ పోయి ఆ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీని పిల్లల్ని కల్పించి ఫోటో దిగి ఫోటో నా దాంట్లో పెట్టుకోలేను. బికాస్ యాజ్ ఎ గవర్నమెంట్, యాజ్ ఎ యూనిట్ గవర్నమెంట్ ఈ వర్క్ చేయాలి. ఈ విద్యార్థులకి గవర్నమెంట్కి మధ్యలో ఒక సారథి లెక్క, ఒక మీడియేటర్ లెక్క బల్మూరి వెంకట్ నా పాత్ర నేను పోషిస్తున్నా. ఈ పోషించే పాత్ర ఎవరికి తెలుస్తుంది? నా దగ్గరకు వచ్చే పిల్లలకు తెలుస్తుంది, నేను తీసుకొని వెళ్ళే పిల్లలకు తెలుస్తుంది. అండ్ సమస్య పరిష్కారం అయినాడు ఎవడు బయటకు వచ్చి మీకు చెప్పడు, వెంకటన్న ఈ ఇష్యూ రిజాల్వ్ చేసిండు కాబట్టి మాకు నియామకాలు వచ్చినాయని బయటికి ఎవడు వచ్చి చెప్పాడు. చెప్తే కూడా ప్రాబ్లమే. చెప్తే ఏమని అంటారు, వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించండి అని ఆ రకంగా కూడా బద్నాం చేస్తారు. ఉద్యోగం వచ్చిన పిల్లగాడు ఎవడని వచ్చి కలిసి ఫోటో దిగితే దాన్ని కూడా ఫోటో దాన్ని యూట్యూబ్లలో పెట్టి ఇగో వెంకట్ ఉద్యోగాన్ని అమ్ముకుంటూ అట్లా కూడా ప్రచారం చేస్తారు. ఆ సమస్య కూడా ఉంది. సో నా పాత్ర నేను 100% నేను సాటిస్ఫైడ్గా ఉన్నానండి నా పని విషయంలో. సరే కానీ మరి నిజంగా తెలవాలి కదా జనానికి కూడా. నేను అనేది అదే కానీ సరే మీకు నిజం ఆలస్యం అయినా కూడా 100% అందరికీ తెలుస్తుంది. కానీ మాట పడుతున్నారుగా. ఇప్పుడు చెట్టున్న ఏదైతే కాయలున్న చెట్టుకే కదా రాళ్ళు కొట్టేది. ఇప్పుడు వాళ్ళు అనే హక్కు వాళ్ళకు ఉంది. అండ్ వాళ్ళు ఏదైతే మాట్లాడుతారో వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది.